ఉమ్మడి కుటుంబాలు గొప్పవా, వెస్ట్ కుటుంబాలు గొప్పవా? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబం యొక్క అత్యంత ప్రాథమిక రూపం భార్యాభర్తతో కలిసిన కుటుంబం. ఇద్దరు ఉంటారు. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ యొక్క అత్యంత ప్రాథమిక రూపం. ఈ ఇద్దరికి వాళ్ళ పిల్లలు వచ్చి కలిస్తే న్యూక్లియర్ కుటుంబం యొక్క ఎక్స్టెండెడ్ రూపం అవుతుంది. వీరికి తోడు అటు భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ తల్లిదండ్రులు వచ్చి కలిస్తే మరికొంత పెద్ద కుటుంబం అవుతుంది. అయినా ఇవన్నీ వ్యక్తి కుటుంబాలే. వ్యక్తి లేదా భార్యాభర్తల చుట్టూ నిర్మాణమైన కుటుంబాలు, వీటన్నిటిని న్యూక్లియర్ కుటుంబాల రూపాలే అంటాం. ఉమ్మడి కుటుంబం అనగానే భర్త వైపు నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల తరం కూడా వచ్చి కలవాలా, ఇంకా ముందున్న వాళ్ళు వచ్చి కూడా కలవాలా, అలా కలిసినప్పుడే దాన్ని మనం ఉమ్మడి కుటుంబం అంటాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా పెద్ద ఎత్తున ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మ్యూజియంలో పెట్టి అంశం కింద మారింది. దాదాపు లేవు. ఏంటి ఉమ్మడి కుటుంబాలతో లాభమైంది, నష్టమైంది? ఉమ్మడి కుటుంబం బఫర్లాగా పనిచేసి కుటుంబంలో ఎవరికైనా ఒత్తిడులు వచ్చినా, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, లేదా వయసు ముదిరి అవసాన దశలో తోడ్పాటు కావాలన్నా కూడా ఉమ్మడి కుటుంబం ఆదుకుంటూ ఉండేది. ఒక రకంగా బఫర్ పని చేస్తుండేది. ఇది ప్రయోజనం. డబ్బు ప్రమేయం సమాజంలో ఎక్కువైన తర్వాత ఎవరు సంపాదించుకుంది వాళ్ళకే అనే కల్చర్ వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబంలో తండ్రికి పెత్తనం ఉంటుంది, తర్వాత పెద్ద కొడుకు పెత్తనం వస్తుంటుంది. పెద్ద కొడుకు పెత్తనాన్ని ఆమోదించడానికి ఇష్టపడని ఇతర కొడుకులు లేదా కూతుళ్ళు ఉంటే వీళ్ళు పని దొంగలుగా మారే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా పనిచేయచ్చు వాళ్ళతో సాధ్యం కాదు. కానీ వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ ఆస్తులకి పనిచేస్తే ఉమ్మడి కుటుంబంలో పని దొంగలుగా ఉన్న వాళ్ళు విపరీతంగా పనిచేయడం మొదలెడతారు. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్న పాజిటివ్ అంశం బఫర్ కింద పనిచేసి టెన్షన్స్ అనే వాటిని, ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెయిన్స్ని కుటుంబంతో షేర్ చేసుకోవటం అనేది ఉంది. ముసలితనంలో తోడ్పాటు అనేది ఉంది. నష్టం ఏంటంటే డబ్బు అనేది ప్రధానమైన అంశం కింద మారిన తర్వాత కొంతమంది ఎక్కువ పని చేయటం, తక్కువ పని చేయటం, ఉమ్మడి కుటుంబంలో వచ్చినటువంటి ప్రయోజనం కొంతమందికి ఎక్కువ అందటం, కొంతమందికి తక్కువ అందడం అనేది నెగిటివ్ పాయింట్గా ఉంది. ఇప్పుడు వ్యక్తి కుటుంబాలకు వద్దాం. వ్యక్తి కుటుంబాల్లో ప్రయోజనం ఏంటంటే ముఖ్యంగా ప్రైవసీ, అంటే తన యొక్క ప్రత్యేకతని తను నిలబెట్టుకోవడం. ఉమ్మడి కుటుంబంలో పేదరికం ఉన్న దగ్గర కొత్తగా పెళ్ళిళ్ళు లేన భార్యాభర్తలకి ప్రైవసీ కూడా దొరకదు, కలిసి మాట్లాడుకోవడానికి వీలుపోదు. ఇటువంటి సమస్యలకి వ్యక్తి కుటుంబాలు జవాబిచ్చినాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పెళ్ళి అయినా ఇప్పుడు ఈ కాలంలో అయితే పెళ్ళి అయినట్టనే సెపరేట్ ఫ్యామిలీ పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రైవసీ కావాలని, ఇది నాది అనేది. రెండవది డబ్బు ప్రమేయం కూడా జీవితంలో ఎక్కువైన తర్వాత విడిగా తన ఇల్లు, తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటం మీద తగినంత శ్రద్ధ ఈ కాలపు జనం చూపిస్తున్నారు. అది ప్రయోజనం. నా ఆదాయము, నా సంపాదన నాది, నా ఇల్లు నా అనేదానికి, తర్వాత భార్యాభర్త పిల్లలు కలిస్తే మా అనేదానికి ఒక జవాబు అనేది వచ్చింది. ఉమ్మడి కుటుంబంలో మన అనే పిక్చర్ ఉండేది. ఆ పిక్చర్ పోయి నా, మా అనే స్థాయికి వ్యక్తి కుటుంబాల్లో పరిస్థితి వచ్చింది. వ్యక్తి కుటుంబాల్లో నష్టం ఏంటంటే ఉమ్మడి కుటుంబంలోని బఫర్ లాగా పనిచేసి, అంటే షాక్ అబ్జర్బర్ లాగా పనిచేసే ఆ వెసులుబాటు లేదు ఇక్కడ. చిన్నపిల్లల్ని పెంచాలన్నా ముసలిళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకోవాలి. ఎవరికైనా జబ్బు వస్తే బిడ్డలను చూసుకునే పరిస్థితి ఉండదు. ఒకరే స్ట్రెయిన్ అంతా తీసుకోవాలి. ఇలాంటి ఒక ఇబ్బంది అనేది వెస్ట్ కుటుంబాలు వచ్చింది. వెస్ట్ కుటుంబాలు, వ్యక్తిగత కుటుంబాలు వచ్చినాక తల్లిదండ్రులను కూడా తమ ఉంచుకోవటం దాదాపు జరగడం లేదు. వాళ్ళు ముసలితనం కానీ వస్తే ఎటు ఎక్కువ వయసు జీవించడం జరుగుతుంది కాబట్టి ముసలి సంఖ్య కూడా పెరిగింది. ముసలితనం వస్తే తమ దగ్గర పెట్టుకొని సేవ చేసే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు వృద్ధాశ్రమంలో జరిపించే పరిస్థితులు డెవలప్ అయినాయి. వెస్ట్ కుటుంబాల్లో ఒక ప్రయోజనం, ఒక నష్టం. ఉమ్మడి కుటుంబాల్లో ఒక ప్రయోజనం, ఒక నష్టం. ఇవన్నీ చూసినాక ఫైనల్గా ట్రెండ్ ఎటు నడుస్తూ ఉంది? ట్రెండ్ వ్యక్తిగత కుటుంబాల వైపే నడుస్తూ ఉంది.
ఉమ్మడి కుటుంబాలు రోజు రోజుకు రద్దయిపోవటమే జరుగుతూ ఉంది.